అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 29 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభఫలితాలు కలగబోతున్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యము ఇటువంటి సమస్యలకి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించి ఉండండి. మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా మీ సమస్యలకి పూజల రూపంలో పరిహార మార్గంలో ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృషభ రాశి దీని ఫలిత ప్రకారము ఈ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 6, 8. అదృష్ట రంగులు తెలుపు, లేత నీలమండి. ఇక నక్షత్రాల ప్రకారము కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారు. నక్షత్రాల వారికి సోమవారము స్థిరమైన ఆలోచనలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సహకారం లభించే సూచనలు ఉన్నాయి. సహనంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందారండి. ఇక గ్రహబలాల ప్రకారము శుక్రుడు అనుకూలంగా ఉండటంతో సుఖ సంతోషాలు, ఆర్థిక లాభాలు పెరుగుతాయి. చంద్రుని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో సన్నిహితంగా గడిపే అవకాశం కూడా ఉంది. గురుగ్రహము ఉద్యోగము, విద్య, వ్యాపారాల్లో శుభ ఫలితాలు అందిస్తాడు. శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగిన చివరకు విజయం అయితే లభిస్తుందండి. ఇక రేపు రోజున సోమవారం పరిహారము పరమశివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయించి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లని పూలతో ఆరాధించడం శుభప్రదము. పేదలకు బియ్యం లేదా తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ్రత కలుగుతాయి. ఇక సోమవారం కారణంతో పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదమండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన కూడా ఐశ్వర్యము శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక రేపు రోజున అన్ని రకాలు కూడా మీకు అన్ని విద్య, ఉద్యోగ, వ్యాపార రచన కూడా అనుకూలమైన రోజుగా ఉందని చెప్పుకోవాలి. రేపటి రోజున ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అనేది మీకు అన్ని రకాలకు కూడా అన్ని రకాల మార్పులు అయితే ఖచ్చితంగా కలగబోతుందని చెప్పుకోవాలండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా అయితే ఎవరి వల్ల జరగబోతుందో కూడా తెలుసుకుందాం. అంటే మీరు తెలుసుకోబోనట్లయితే ఆశ్చర్యపోక తప్పదండి. కాబట్టి ఇందుకే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల మీకు ఏ ఫోన్ కాల్ వస్తుంది, అది బ్లాక్మెయిలా కాలా, లేదా శుభవార్తన అశుభవార్తన, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మీరు ఈ పరిస్థితి నుండి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి విషయాలు కూడా ప్రతిదీ కూడా వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఏ విషయానైనా కానీ మనం కంప్లీట్గా వినకపోయినా, అర్థం చేసుకోకపోయినా దానివల్ల ఏంటంటే మనం చాలా వరకు నష్టాలనే సేవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఏ వివరైనా కానీ చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారండి. కానీ కొన్నిసార్లు భావోద్వేగానికి విపరీతంగా లోనవుతూ ఉంటారు. కానీ ఎవరినైనా నమ్మితే వారిపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకుంటారు. వారిపై ఏ విధమైనటువంటి అనుమానం అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా మీకున్నటువంటి తెలివి ప్రకారం నేను ఎప్పుడు ఏ పొరపాటు చేయను అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావనలో మీరుంటారు. అయితే మీ యొక్క పర్సనల్ విషయాలను వేరొకరికి షేర్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ దగ్గర ఉన్నటువంటి వారితో కొన్ని విషయాలను, పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోవడము, అలాగే ఎవరినైనా కానీ మీకు నమ్మదగినటువంటి వ్యక్తులుగా మీ మనసు కనిపిస్తే వెంటనే వారికి అన్ని విషయాలు తెలియజేయటం, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా మీరు కొంతమంది వ్యక్తులతో కొంచెం దగ్గరగా మాట్లాడుతూ ఉంటారనమాట. కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా ఏంటంటే వారికి పర్సనల్గా షేర్ చేసుకున్నారు. అయితే మీరు ఆ వ్యక్తిని బాగా నమ్మారు, కానీ మీకు తెలియకుండా మరి ఆ యొక్క వ్యక్తి మీ గురించి కొన్ని విషయాలను పూర్తిగా మీ గురించి సేకరిస్తున్నారు. మీరు కూడా ఎప్పుడు అసలు అనుకోండి. ఎందుకంటే మీరు అనుకున్నారంటే అంతా మనవాలన్నట్లుగా భావించడమో, లేదంటే వీరు పరాయి వారు కాదు కదా అనేటువంటి నమ్మకంతో మీరు ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకున్నారు. లేదా వారికి కొందరైతే మీకు మీ యొక్క వ్యక్తి అనేది తెలియకుండా కూడా ఉండవచ్చు. అయితే తెలిసి ఉంటే తెలియకపోయినా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు నేను వివరిస్తానండి. ఇక మీకు మారబోతున్న పరిస్థితి కూడా ఇదేనండి. చాలా ముఖ్యమైన భాగం. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా రేపటి రోజున మీకు వచ్చే ఒక వ్యక్తి నుండి వచ్చేటువంటి ఒక వార్త, ఒక ఫోన్ కాల్ చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఆ ఫోన్ కాల్ ఎలా ఉంటుందంటే చాలా సాధారణంగా అనిపిస్తుందండి. తర్వాత ఒక్కసారిగా వారి యొక్క టోన్ అనేది మారుతుంది. వారి మాటలు చాలా కఠినంగా మారుతాయి. ఆ తర్వాత ఏమన్నారంటే మీ గురించి నాకు అన్నీ తెలుసు, మీరు నా మాట కనుక వినకపోతే తప్పకుండా నీకు సంబంధించిన విషయాన్ని కూడా బయటపెడతానటువంటి ఒక మాటను ఊపిరాడకుండా పోయే పరిస్థితి మీకు తీసుకొస్తారన్నమాట. ఎందుకంటే మీరు వాస్తవాన్ని చెప్పాలంటే ఆ వ్యక్తి మీకు
మీ దగ్గర నుండి వారు డబ్బు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎలా అంటే మీ పర్సనల్ విషయాలు వారు వినియోగించుకొని మీ రహస్యాలను బయటపెడతామని చెప్పి మిమ్మల్ని బెదిరించో లేదా మీ పేరుకి ఏదైనా నష్టం కలిగిస్తామని చెప్పేసి చెప్తాం. ఇలా మన క్లియర్ బ్లాక్మెయిల్గా లాగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి రేపటి ఆ వ్యక్తి మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే మరికొందరికి అయితే మీరు పనిచేసే ప్రదేశంలోనో లేదా మీరు ఉండేటువంటి ఇంటి దగ్గరలోనో ఎవరో ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని ఈ నెంబర్స్ ఎలాగైనా సంపాదిస్తారు. అయితే ఆ వ్యక్తి మీ గురించి కొన్ని రహస్యాలను కూడా సేకరించి లేదా మీరు చేసినటువంటి కొన్ని పనులు రెడీ హ్యాండెడ్గా గమనిస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతారని చెప్పి వారు ఒక్కసారిగా మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని వారి పేరు కూడా చెప్పకుండా మిమ్మల్ని డబ్బుల విషయంలో కావచ్చు లేదా పర్సనల్ కొన్ని విషయాల్లో కావచ్చు మిమ్మల్ని కొంచెం బ్లాక్మెయిల్ చేయడం లాంటివి కూడా వాళ్ళు చేస్తూ పరిస్థితులు తలెత్తవచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సమయంలో మీరు మీ మనసులో కొంచెం గుండె అనేది చాలా వేగంగా కొట్టుకుంటుంది. అలాగే చేతులు వణుకుతాయి, కొంచెం ఒత్తిడికి గురవుతారు. మీరు ఏం మాట్లాడుతున్నది కూడా మీకు అర్థం కాదు. మైండ్లో ఒకటే ఆలోచన, అసలు ఇది ఎలా జరిగింది, వారికి ఇవన్నీ కూడా ఎలా తెలుసు, ఇప్పుడు అసలు నేను ఏం చేయాలని చెప్పి అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాస్తవానికి వారికి తెలిసింది కొంతే, కానీ వారు మిమ్మల్ని ఎక్కువగా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఒక మాట మాట్లాడేసరికి మీరేంటంటే ఒక్కసారిగా ఆ యొక్క మనసు ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఏదో ఒక రకంగా మీరేంటంటే దీన్ని పరిష్కరించుకోవాలండి. ఇది బయట పడకూడదు ఎవరికైనా, కానీ ఈ విషయం జరిగితే ఎవరినైనా చేస్తే అని ఒక భయం మీలో ఏర్పడుతుంది. ఆ భయంలోనే మీ యొక్క మైండ్లో కొన్ని రకాల నెగిటివ్ ఆలోచనలు ఏర్పడతాయి. మీకు చాలా భయం కలుగుతుంది, నా పేరు చెడిపోతుందేమో, ఇది బయటకు వస్తే ఏమైపోతానని చెప్పి ఒక విపరీతమైనటువంటి భయం తర్వాత ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బించి సమస్యను ముగించాలా లేదంటే ఎదిరించాలా, ఈ రెండింటి మధ్య ఏంటంటే మీరు ఒక ఆలోచనలో ఇరుక్కుపోతారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే కొంత సమయం తర్వాత మీకు నిజం అనేది తెలుస్తుంది. అంటే ఆ వ్యక్తి చాలా దూరంలో ఉండేటువంటి వ్యక్తి అయితే కాదు, మీకు బాగా తెలిసినటువంటి పరిసరాల్లోనే ఉంటారని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది. ఆ వ్యక్తిలో మీ యొక్క వివరాలు సేకరిస్తా అని చెప్పి మీకు బాగా క్లియర్గా నిజం తెలుస్తుంది. లేదా మీరు కొంత చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరనేది ఎవరికైనా షేర్ చేసినప్పుడు ఆ విషయాలు వేరే వాళ్ళకి వెళ్ళడంతో మరి ఆ వ్యక్తి మిగతా విషయం కూడా ఊహించుకొని కలుపుతం చేసుకొని మీ మీద మాట్లాడే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ విషయం కూడా మీరు పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకుంటారు. కానీ ఫైనల్గా చెప్పాలంటే మీరు భయంతో కాకుండా మీరు నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా డబ్బు అయితే కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. సమస్య ఇంకా ఎక్కువై పెరుగుతుంది. మీరు ధైర్యంగా ఈ యొక్క సమస్యను హ్యాండిల్ చేస్తే మీరు ఈ పరిస్థితి నుండి బయటపడగలుగుతారు. అలాగే మీరు మరింత స్ట్రాంగ్గా కూడా అవుతారు. కాబట్టి ఇది ఒక బెస్ట్ అనమాట. ఇక ఒక టెస్ట్ లాగా అనమాట. ఇక రేపటి ఒక టెస్ట్ మీ మైండ్కి సెట్ అయ్యేటటువంటి టెస్ట్ లాంటిది. కాబట్టి దీంట్లో మీరు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అనేది కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి డిసైడ్ అవుతారు. ఈ పరిస్థితి రావడానికి ముఖ్యమైన కారణాలు ఎక్కువగా పర్సనల్ విషయాలను ఎవరితో షేర్ చేసుకోవడం అయితే మంచిదండి. ఎవరినైనా త్వరగా నమ్మటం, అలాగే జాగ్రత్తగా లేకుండా అజాగ్రత్తతో అన్ని విషయాలు పక్క వారికి షేర్ చేసుకో ఇటువంటి పరిస్థితిని మీకు రేపటిని కల్పించాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇలా జరగడానికి ఒక రేపటి గ్రహస్థితి ప్రకారము రాహు యొక్క మాయ మోసాన్ని సూచిస్తున్నాడండి రేపటి రోజున. అలాగే బుద్ధుడు కమ్యూనికేషన్ని ప్రభావితం చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్లో యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఈ సమస్య మీకు ఎదురు కాబోతుంది. ఇక చెప్పాలంటే కనుక ముఖ్యంగా రేపటి రోజున కొన్ని నష్టాలు ఏంటంటే దీనివల్ల మానసికంగా మీరు ఒత్తిడిలోకి వెళ్తారు. అలాగే ఆర్థిక నష్టం జరుగుతుంది, భయం కలుగుతుంది. కానీ ఇలా జరగడం వలన మీ జీవితంలో భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా అయితే మీరు మారుతారండి. నిజమైనటువంటి వ్యక్తులను గుర్తిస్తారు. అలాగే మెంటల్గా స్ట్రెస్ కూడా ఎక్కువ పెరుగుతుంది. అయితే రేపు అసలు ఏం చేయాలి, మరి ఆ వ్యక్తి అయితే ఫోన్ చేస్తుందని చెప్పి అంటారు. మరి మనీ కదా బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా, మరి ఈ పరిస్థితిని ఎట్లా బయటపడాలి అన్ని విషయం చెప్పారు. మరి ఏమి చేయాలి, దీనికి కూడా సమస్య అయినటువంటి పరిష్కారం తప్పకుండా మీ మనసుకు అనిపించే వస్తుందండి. ఇక్కడ నుండి చెప్పే ప్రతి విషయం దానికి సంబంధించిందే. ఓటికి వెంటనే డబ్బు ఇవ్వకండి. అలాగే భయంతో ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. అవసరమైతే నమ్మకమైనటువంటి వ్యక్తితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే రేపటి తప్పకుండా మీరు ముఖ్యంగా రేపటి శివాలయ దర్శనము, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. అలాగే నల్ల నువ్వులు ఎవరికైనా దానం చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఒక 10 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల మీ మనసు రిలీఫ్ అయ్యి మీకు మైండ్లో ఒక మంచి పాజిటివ్ ఆలోచన ఖచ్చితంగా కలుగుతుందండి. మీ మనసు గుర్తుపడుతుంది. అయితే ఒక హెచ్చరిక, ప్రతి కాల్ అయితే మంచిది కాదండి, ప్రతి వ్యక్తి కూడా మంచివారు కాదు అనేది కాదండి. ఇక్కడ ఉద్దేశం మీ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది మీ భవిష్యత్తును నిర్ణయించే కాలం. కానీ గుర్తుంచుకోండి, భయం మిమ్మల్ని కూడదొస్తుంది, ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి. మీ యొక్క మనసుని కంట్రోల్ అయితే చేసుకోండి. ఎందుకంటే రేపటిలో వచ్చినటువంటి ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితానికి ఒక పెద్ద ముప్పు కూడా కావచ్చు, లేదా మిమ్మల్ని భయపడడానికి ఇది ఒక పెద్ద మంచి అవకాశంగా కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలో అయినా కానీ మీరు జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండే తీరాలి. ఇక రేపటి రోజున ఆవేశం కంటే సహనం ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. ఆర్థిక నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. పెద్దలకు ఆశీర్వాదంతో ప్రారంభించిన పనులు
విజయవంతంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి. దైవనామస్మరణతో వృషభ రాశి వారు రోజును ప్రారంభిస్తే కనుక మానసిక ప్రశాంతతో పాటు అనుకూల ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలుసుకుంటే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.